ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పంతులు గారు, ముహూర్తం టైం అయిందా? అయిందయ్యా. నేనే పని చేసినా ఒకరికి నష్టం జరిగే పని ఎప్పుడూ చేయను. ఈరోజు కూడా మీ అందరి సమక్షంలో ఒక మంచి పని చెయ్యాలనుకుంటున్నాను. బంగారయ్య, ఆ పనేంటో ఊరించి ఉడికించి చెప్పకుండా ఒక్కసారి చెప్పేయ్. చెప్తాను. నేను నా వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే పాపం వీళ్ళేమో ఈ ఏర్పాట్లని చూసి ఇక్కడ మ్యారేజ్ జరగబోతుంది అనుకున్నారట. ఆ విషయం గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. థ్యాంక్ యూ అమ్మా సుందరి. అమ్మాను, ఇలా రామ్మా. ఎవరికీ గుర్తులేదు, నాకు గుర్తుంది ఈరోజు ఫాదర్స్ డే అని. అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈరోజు శాస్త్ర ప్రకారం అనుని నేను కూతురిగా దత్తత తీసుకుంటున్నాను. అమ్మా అను, ఇక నుంచి నువ్వు నన్ను బాబాయ్ అనకూడదు. సొంత తండ్రిలా నాన్న అని పిలువు. అదేంటండి, అనుని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్తాను. ఒకరోజు నేను అను ఇంటికి వెళ్ళాను. తండ్రి లేడు, తల్లేమో అప్పటి వరకు కూతురు కూతురు అంటూనే ఆస్తి మొత్తం పల్లవి పేరు మీద రాసేసరికి నాకు తల్లి కూడా లేదు, నేనొక అనాథను అని అను బాధపడ్డం నేను కళ్ళారా చూశాను. అమ్మా అను, నీకెవరూ లేరని మాత్రం అనుకోకు. నిన్ను నేను దత్తత తీసుకుంటున్నాను. నీకు నేనున్నాను. అను, ఇప్పుడు ఈ దత్తత ఇవన్నీ మనకే వద్దు. బంగారాజ్ దత్తత తీసుకుంటే మనకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. లేదు కార్తిక్, నేనొక ఆర్ఫన్ని కదా. బాబాయ్ నన్ను దత్తత తీసుకుంటున్నారు. ఈ రోజు నుండి నన్ను నాన్న అని పిలవమంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.